హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ రొమాంటిక్ డెవిల్ పార్ట్ 5. హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి. సో ఈరోజు కొంచెం నార్మల్ అయింది, అందుకే వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఈరోజు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి లాస్ట్లో చూడండి, దాని కంటిన్యూషన్ పెడుతున్నాను. సో మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరూ కలిసి తింటున్నారు, కానీ వైష్ణవికి మాత్రం హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది. ఎందుకు అని అంటే, ఇంతకుముందు ఓన్లీ వివేక్ సార్ మాత్రమే, కానీ ఇప్పుడు తనకి ప్రపోజ్ చేశారు. సో తను ఇంకా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకో తనకి చాలా కొత్తగా అండ్ టెన్షన్గా అండ్ ఫ్రీగా కూడా ఉండలేకపోతుంది. తనని గమనించిన వనజ, ఏమైంది వైష్ణవి, అలా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. వైష్ణవి వెంటనే, అమ్మో దీనికి డౌట్ వచ్చింది అంటే ఖచ్చితంగా తెలుసుకుంటుంది, సో మనం డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అనుకొని, అలాంటిదేమీ లేదు, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వైష్ణవి, అదేంటి ఇప్పటి వరకు వాష్రూమ్ దగ్గర నుంచి వచ్చాం కదా వెళ్ళేసి, మళ్ళీ వాష్రూమ్ అంటుంది ఏంటి, ఏమోలే అని అనుకుంటుంది వనజ. ఇక్కడ వివేక్ ఏమో వైష్ణవిని చూస్తే తనకెందుకో హ్యాపీగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నన్ను చూసి భయపడుతుందా లేదా టెన్షన్గా ఫీల్ అవుతుందా, ఎందుకలా ఫీల్ అవుతుంది, అసలు నేను నోట్స్లో రాసిన మ్యాటర్ చదివిందా అసలు అని అనుకుంటున్నాడు వివేక్. ఒకవేళ అది చూసి టెన్షన్గా ఫీల్ అవుతుందా, లేకపోతే నేను ప్రపోజ్ చేసినందుకు అలా ఫీల్ అవుతుందా, అసలు ఏంటి కన్ఫ్యూజన్, నాకేం అర్థం కావట్లేదు అని వైష్ణవి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి చూస్తున్నాడు. ఇంతలో వైష్ణవి వచ్చేస్తుంది. తనని చూస్తూ, ఎంత క్యూట్గా ఉన్నావు వైష్ణవి, అసలు అది నేను నోట్స్లో రాసింది చూసావా, ఎస్ చెప్తావో నో చెప్తావో అని ఎంత టెన్షన్గా ఉందో తెలుసా, అండ్ ఇలా నీ పక్కన కూర్చుంటే ఎంత బాగుందో, ఎప్పుడు ఇలా నీ పక్కనే ఉండాలని అనుకుంటున్నాను, అది నువ్వు చెప్పేదానిపైనే ఆధారపడి ఉంది, తొందరగా చెప్పే వైష్ణవి అని మనసులో అనుకుంటూ వైష్ణవి వస్తుంటే తననే చూస్తూ ఉన్నాడు. వైష్ణవి వస్తూ వస్తూ ఒక్కసారి వివేక్ని చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే వివేక్ తడబడి కళ్ళు కిందకి దించేస్తాడు. వీళ్ళిద్దరిని వనజ గమనిస్తూనే ఉంది. ఏంటి, ఏదో సంథింగ్ జరుగుతుంది, వైష్ణవి ఏదైనా దాస్తుందా నా దగ్గర అని అనుకుంటుంది వనజ. ఎందుకంటే తనకి ఈ విషయం తెలియదు కదా. చందుకి వనజకి ఈ విషయం తెలిసింది అంటే ఇంకా అంతే సంగతులు. వివేక్ సార్ చాలా మంచివారు, సో పెళ్లి చేసుకోవడం మంచిది అని చెప్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అండ్ నేను కూడా ఇలా ఉంటే ఖచ్చితంగా వనజ నన్ను గుర్తుపట్టేస్తుంది. సో తను నన్ను గుర్తుపట్టకుండా నార్మల్గా ఉండాలి అని ఉండటానికి ట్రై చేస్తుంది. కానీ వివేక్ సార్ పక్కన కూర్చోగానే ఏంటో తనకేదో కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సార్ అంటే ఇష్టమే, నచ్చలేదు అని కాదు, మంచివాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. నా డెసిషన్ కోసం నన్ను ఇబ్బంది పెట్టకుండా నా కోసం కాలేజ్లో జాయిన్ అయ్యి నేను ఎలా ఫీల్ అవుతానో, కాలేజ్లో నాతో మాట్లాడితే అని అనుకుని మరీ నాతో మాట్లాడకుండా ఉన్నారు ఇన్ని రోజులు. కానీ వేరే వాళ్ళైతే అలా ఉంటారా, నోవే. ఇష్టం లేదు అని చెప్పినా కూడా, ఇష్టం లేకపోయినా సరే మాట్లాడు, ఉండు, నాతో బయటికి రా, కాఫీ షాప్కి రా అని విసిగిస్తూ ఉంటారు. కానీ సార్ అలా ఎప్పుడూ చేయలేదు అని ఆలోచిస్తూ కూర్చుంది. పక్కనే కూర్చుంది, కానీ తనని మాత్రం అసలు చూడట్లేదు. వెంటనే వివేక్కి పొలమారింది. ఎందుకంటే మన మేడం తలుచుకుంటుంది కదా, అందుకు. వివేక్ దగ్గుతూ ఉండగానే వైష్ణవి వెంటనే తనకే తెలియకుండా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి వివేక్ చేతికి అందించింది. దాంతో వివేక్ ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఎందుకంటే కనీసం వైష్ణవి అసలు చూడని కూడా చూడదు, అలాంటిది నా కోసం వాటర్ బాటిల్ అందించింది. అదొక పెద్ద ఇదిలాగా అనిపిస్తుంది. అంతే కదండి, మనకిష్టమైన వాళ్ళు మన కోసం ఏ చిన్నది చేసినా మనకి పెద్ద ఇదిలాగానే అనిపిస్తుంది. సో ఇక్కడ వివేక్కి కూడా అంతే. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదంతా వనజ గమనిస్తూనే ఉంది. పక్కనే ఉండి చేతితో పొడుస్తూ, ఏంటి సంగతి, సార్ పక్కన కూర్చుంటే టెన్షన్ పడుతున్నావు, కంగారుగా మాట్లాడుతున్నావు, సార్కి పొలమారగానే ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా నువ్వే వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వాటర్ బాటిల్ ఇచ్చేసావు. నీకు ఫీవర్ వస్తే ఇంటికి వచ్చి మరీ అడిగాడు, ఇక్కడ నువ్వేమో ఇలా
ఏంటి సంగతి అని అడిగింది వనజ. అబ్బా అలాంటిది ఏం లేదే, నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు, మూసుకొని తిను అని వైష్ణవి అని. కానీ తింటాంలే, నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఏంటి, చూస్తాను కదా అని అనుకుంటూ తను లంచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందరూ కూడా మాట్లాడుకుంటూ తింటున్నారు. చందు సార్, చందు ఏమో సార్ మీరు ఎక్కడ ఉంటారు అని వివేక్ని అడగగానే ఇక్కడే అని ఏదో అడ్రస్ చెప్పాడు. హో మాకు కొంచెం దగ్గరలోనే ఉంటారు సార్, అండ్ మీ ప్రాపర్ ఇక్కడేనా సార్ అని చందు అడుగుతుంటే ఫ్లోలో చెప్పేపోయాడు. కానీ మళ్ళీ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకొని యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉండరు, నేను మాత్రమే ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు అని అంటే తను ఎవరు అనేది చెప్తే అక్కడ వైష్ణవి ఎలా ఫీల్ అవుతుందో, కొంతమంది అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో, వామ్మో ఉన్న వాళ్ళంటే వాళ్ళకి మనకి సెట్ అవుతుందా, అవసరం లేదులే అలా. కొంతమంది అయితే డబ్బున్న వాళ్ళనే చూసుకుంటారు, కానీ మన వైష్ణవి అలాంటి టైప్ కాదు. సో వైష్ణవి కూడా అలా ఏమన్నా ఫీల్ అవుతుందేమో తన గురించి నిజం చెప్తే అని. ఒకవేళ తను యాక్సెప్ట్ చేసిన తర్వాత తనకు అన్ని నిజాలు చెప్పచ్చు, బట్ ఇప్పుడు చెప్పకూడదు అని అనుకుంటాడు. మళ్ళీ తర్వాత చెప్తే తను ఏమైనా ఫీల్ అవుతుందా, ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు, నన్ను చీట్ చేశారు, నాకు అబద్ధం చెప్పి నన్ను ట్రాప్ చేశారు అని అలా ఏమన్నా ఫీల్ అవుతుందా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు వివేక్ మనసులో. కానీ ఎందుకైనా చెప్పకపోవడమే మంచిది అనిపించింది వివేక్కి ఆ టైంలో. మరి తర్వాత చెప్పినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అనేది చూడాలి మరి. అలా చందు అడగగానే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేసాడు. సో ఇంతలో అందరూ లంచ్ ఫినిష్ అయిపోయింది. క్లాస్ టైం అవుతుంటే అందరూ కూడా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. చందు, వైష్ణవి, వనజ కూడా వెళ్ళిపోయారు. వివేక్ మాత్రం ఒక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు. తను చూసిందా లేదా, చూసినా నన్ను తప్పుగా అనుకుంటుందా, డైరెక్ట్గా అంటే మాట్లాడలేకపోతున్నా, బయట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, తను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతే నాకు నచ్చదు, ఏం చేయాలి అని. ఓకే వెయిట్ చేద్దాం, నైట్ వరకు మెసేజ్ చేస్తుందా లేదా అని అనుకుంటూ కాసేపు అక్కడే కాలక్షేపం చేసి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వైష్ణవి క్లాస్లో ఉన్నట్టే ఉంది, కానీ తన మనసు మాత్రం అక్కడ లేదు. వివేక్ సార్కి పొలం మారితే నేను ఎందుకు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాను, వనజ అన్నట్టు నేను ఎందుకు అంత కంగారు పడుతున్నాను అని అనుకుంటుంది. కానీ నో, సార్కి వీలైనంత దూరంగా ఉండాలి, సో మనం సార్కి చెప్పేయాలి, ఇష్టం లేదు అని అనుకుంటుంది. ఇంతలో వనజ భుజం తడుతుంది. ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నావు, పిలుస్తూ ఉంటే కూడా వినిపించుకోనంత ఏం ఆలోచిస్తున్నావు, క్లాస్లో నేను ఏదైనా కామెడీ చేసినా మాట్లాడినా నన్ను తిట్టేదానివి, అలాంటిది నువ్వు ఈరోజు క్లాస్ వినకుండా ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దాంతో ఏం లేదులే, టైం అయింది వెళ్దాం పదా అని ఇంకా వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్తున్నప్పుడు వివేక్ వీళ్ళనే చూస్తున్నాడు, తను చూస్తుందేమో అని. కానీ అనుకోకుండా వైష్ణవి కూడా చూసింది. సార్ నా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారా, చెప్పేయాలి ఇష్టం లేదు అని, కానీ ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ నడుస్తుంటే వనజ వైష్ణవి తొందరగా రావే అని పిలవగానే వెళ్ళింది. కానీ ఎలా ఎలా చెప్పాలి సార్కి, నేనేం చెప్తానో అని వెయిట్ చేస్తున్నట్టున్నారు సార్. ఇంకా ఎక్కువ వెయిట్ చేయించడం మంచిది కాదు, కానీ కాలేజ్లో అందరూ ఉంటారు, సార్తో మాట్లాడితే ఏమనుకుంటారో, ఎలా ఎలా అని ఆలోచిస్తూ సార్ క్లాస్కి వచ్చినప్పుడు డౌట్ అని సార్ దగ్గరికి వెళ్ళి నేను నోట్బుక్ రాసి అది చూపిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. అనుకోవడమే ఆలస్యం, వెంటనే నోట్బుక్ తీసి రాద్దామని పేపర్ టర్న్ చేయగానే వివేక్ రాసింది కనిపించింది. ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇదెప్పుడు రాశారు నా నోట్బుక్లో అని. ఓ క్లాస్లో అందరి నోట్బుక్స్ చెక్ చేస్తూ నా నోట్బుక్ కూడా చూశారు కదా, బహుశా అప్పుడు రాశారేమో అని వివేక్ నెంబర్ చూసింది. ఇంకా ఏం ఆలోచించకుండా చెప్పేయడమే బెటర్ అనుకొని తన ఫోన్ తీసుకొని టైప్ చేయడం స్టార్ట్ చేసింది. సార్, ఐఎమ్ వైష్ణవి, సారీ సార్, తప్పుగా అనుకోకండి, నాకు ఈ లవ్ ప్రేమ మీద అంత నమ్మకం లేదు సార్ అని టైప్ చేసింది. కానీ ఆలోచిస్తుంది, ఎక్కడో ఏదో ఉంది. కానీ వాళ్ళ అక్క చేసింది గుర్తొచ్చి, అక్క అలా చేయడం వల్లనే కదా ఈరోజు అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు, మేము ఈ సిట్యువేషన్లో ఉన్నాము. ఇప్పుడు నేను తెలిసి కూడా అదే తప్పు చేస్తే అమ్మో నో అని ఫైనల్గా నాకు ఇష్టం లేదు సార్ అని టైప్ చేసి సెండ్ చేసింది. కానీ ఇంకా తన చేతులు షివర్ అవుతున్నాయి. వెంటనే నో అని మళ్ళీ మనసులో అనుకొని ఆ నోట్బుక్లో పేజీ చింపేసి డస్ట్బిన్లో పడేసి హాల్లోకి వెళ్ళింది.
ఫోన్ తీసుకొని. అక్కడ చందు, వనజ, లచ్చమ్మ ఏదో వెరైటీ వంటకం ట్రై చేస్తున్నారు కిచెన్లో. దాంతో అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడుగుతూ అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ వివేక్ ఏమో మెసేజ్ చేస్తుందా అని నోటిఫికేషన్ రాగానే తీసి చూస్తున్నాడు, తనే చేసిందేమో అని. అలా చూసి అప్పుడే అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళాడు. వైష్ణవి నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకా చేయలేదు, చేస్తుందో లేదో అని అనుకుంటున్నాడు వివేక్. అలా ఆలోచిస్తూ బయటకు వచ్చి ఫోన్ చూశాడు. మెసేజ్ కనిపించింది. ఓపెన్ చేసి చూశాడు. అంతే, అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. తను అనుకున్నదే అయినప్పటికీ ఎందుకో అస్సలు తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు నన్ను రిజెక్ట్ చేసింది? ఏం రీజన్ ఉంది నన్ను రిజెక్ట్ చేయడానికి? తనకి నేను నచ్చలేదా, లేక ఏంటి? మళ్ళీ అడగాలా అని అనుకున్నాడు. కానీ వద్దులే, తన నిర్ణయం ఏదైనా నాకు ఓకే అని చెప్పాను. మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకున్నాడు. కానీ తన మనసు చాలా భారంగా మారింది. ఇన్ని రోజులు చిన్న హోప్ ఉండేది, ఈ రోజుతో అది కూడా పోయింది. ఎందుకు నేను నచ్చలేదు? తన ప్రాబ్లం ఏంటి? తన ఇంట్లో సిట్యువేషన్ వల్ల అలా చెప్పిందా, లేక స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పిందా? అయినా నేను ఏ విధంగా డిస్టర్బ్ చెయ్యను అని చెప్పాను కదా. అబ్బా, హా అని గట్టిగా అరిచి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు. కళ్ళు మూసుకున్న వైష్ణవి చిరునవ్వు తన రూపం మాత్రమే కనిపిస్తుంది. వైష్ణవి వైష్ణవి అనుకుంటూ తనకి ఆ బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరితో షేర్ చేసుకున్నా తీరేది కాదా బాధ. ఎన్ని రోజులు చెప్పకుండా ఉన్నప్పుడు బాగున్నాను, కానీ ఇప్పటిక ఎలా ఫేస్ చేయాలి తనని అని అలాగే ఆలోచించుకుంటూ పడుకున్నాడు వివేక్. ఇక్కడ వైష్ణవి మాత్రం మొబైల్ పట్టుకొనే చూస్తుంది, మళ్ళీ ఏమైనా మెసేజ్ చేస్తాడేమో అని. కానీ ఏ మెసేజ్ కూడా వివేక్ నుండి రాలేదు. సార్ చూడలేదా, లేక ఫీల్ అవుతున్నారా, ఎందుకు పెట్టలేదు అని అనుకుంటుంది. నో చెప్పినందుకు ఫీల్ అవుతున్నారా అని చాలా ఫీల్ అయింది. ఆ రోజు ఇద్దరు కూడా నిద్రకి కరువయ్యారు. ఏదో పడుకున్నామంటే కళ్ళు మూసుకున్నారంతే, కానీ ఎవరి మనసు కూడా స్థిమితంగా లేదు. నెక్స్ట్ డే లేట్గా లేచాడు. కాలేజ్కి వెళ్ళాలి అని అనిపించడం లేదు, కానీ వైష్ణవిని చూడకుండా ఉండగలనా? తను ఒక్కరోజు కనిపించకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి చూడకపోతే అమ్మో, ఆ ఊహే నేను భరించలేను. ఇప్పుడు ఇష్టం లేదు, కానీ ఇంకా కొన్ని రోజులైతే ఇష్టం కలగొచ్చేమో చెప్పలేం కదా అనుకున్నాడు. కానీ తనని వేరే ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు అనుకొని ఓకే చూద్దాం, ఇంకో 1 year ఉంది కదా, ఆ టైం వరకు చేంజ్ అవ్వకపోతుందా అని అనుకుంటూ లేచి ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. క్లాస్ టైం అవుతుంది. రోజు ఎప్పుడెప్పుడు టైం అవుతుందా అని వెయిట్ చేసే వివేక్ ఈ రోజు టైం అయినా కూడా వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు. ఎట్టకేలకి వెళ్ళాలి అని క్లాస్లో అయితే అడుగు పెట్టాడు, కానీ వైష్ణవి ఫేస్ చూడలేకపోతున్నాడు. వైష్ణవి మాత్రం వివేక్ని చూస్తుంది. ఒక్కసారైనా చూస్తారేమో అని అనుకుంటుంది. మళ్ళీ చూస్తే నాకేంటి, చూడకపోతే నాకేంటి అని సైలెంట్గా తన వర్క్ తను చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. వివేక్ మాత్రం వైష్ణవిని డిస్టర్బ్ చేయట్లేదు, అలా అని ఇబ్బంది కూడా పెట్టట్లేదు. వైష్ణవి కూడా అంతకు ముందులా తన స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫైనల్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ప్రాజెక్టులని, ల్యాబ్లని చాలా బిజీగా ఉంది. ఫైనల్ ఇయర్ కదా, ఎన్ని రోజులు తను ఒప్పుకోకపోయినా తనని చూస్తూ తన ముందు ఉంది అని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతే వెళ్ళిపోతుంది కదా, అప్పుడెలా? వెళ్ళిపోతుంది కదా అనే ఉంది వివేక్ మనసులో. మళ్ళీ ఒకసారి తనతో మాట్లాడి చూద్దాం అని తనతో మాట్లాడే రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు వైష్ణవి లైబ్రరీలో ఏదో బుక్ కోసం సెర్చ్ చేస్తూ కనిపించింది. ఇదే మంచి టైం, తనతో పాటు ఎవరూ లేరు, ఒక్కసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. వెళ్ళి తను కూర్చున్న ఎదురుగానే తను కూడా కూర్చున్నాడు. తనకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎలా మాట్లాడాలో, ఏం అడగాలో అర్థం కావట్లేదు. ఫైనల్గా ధైర్యం చేసి వైష్ణవి నీతో మాట్లాడాలి అన్నాడు. వైష్ణవి వెంటనే షాక్ అయిపోయింది. ఏం మాట్లాడాలి సార్, దేని గురించి అని అడిగింది. ఇక్కడ మాట్లాడడం కుదరదు, ప్లీజ్ ఒక్కసారి ఈవినింగ్ కాల్ చేస్తాను, ఒక 2 minutes మాట్లాడు ప్లీజ్. కానీ ఓకే అంటుంది. అంతే, తను ఓకే చెప్పడమే ఎక్కువ అనుకొని వివేక్ కూడా మళ్ళీ తననేం అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు ఈవినింగ్ తను ఎప్పుడు కాల్ చేస్తుందా, మాట్లాడాలా అని వెయిట్ చేస్తున్నాడు వివేక్. అంతలోనే కాల్ వచ్చింది. టెన్షన్గా ఉంది వివేక్కి, ఎలా మాట్లాడాలో, ఏమనుకుంటుందో అని లిఫ్ట్ చేశాడు. హాయ్ వైష్ణవి. హలో సార్, ఏదో మాట్లాడాలి అన్నారు, దేని గురించి సార్ అని ధైర్యం అంతా కూడా కట్టుకొని మరీ మాట్లాడుతుంది వైష్ణవి. అంటే అది నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు, అసలు ఎందుకు ఇష్టం లేదు నేనంటే అని అడిగాడు.
వెంటనే వైష్ణవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సార్, మీరు ఇలా అడిగితే ఏం చెప్పాలి? ఆల్రెడీ చెప్పాను కదా. అవును, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు దాని గురించి మళ్ళీ నువ్వేం ఆలోచించలేదా అని అడుగుతాడు వివేక్. లేదు, నేను ఆ రోజే వదిలేసాను ఈ విషయం అని వైష్ణవి అనగానే, వైష్ణవి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నీ స్టడీస్కి కానీ నువ్వు చెయ్యాలనుకున్న దేనికి కానీ నేను అడ్డురాను, డిస్టర్బ్ చేయను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు అని వివేక్ అడగగానే వైష్ణవి మనసులో చాలా బాధపడుతుంది. నా గురించి సార్ చాలా సఫర్ అవుతున్నట్టున్నారు. నేను ఇలాగే ఉంటే సార్ ఇంకా నా మీద హోప్స్ పెట్టుకుంటాడు. గట్టిగా చెప్పేయాలి అని డిసైడ్ అయ్యి మనసులో అలా మాట్లాడాలి అని లేకపోయినా తప్పక మాట్లాడుతుంది. సార్, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకా అడిగి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంది. ఆ మాటతో వివేక్ మనసు ముక్కలైపోయింది. ప్లీజ్ సార్, ఇంకోసారి ఇలా చెయ్యకండి. వైష్ణవి 1 మినిట్, మీ ఇంట్లో వాళ్ళ గురించి థింక్ చేస్తున్నావా? నీకు ఆ భయం కూడా అవసరం లేదు. నేను చూసుకుంటాను ప్రతిదీ. నేను మాట్లాడతాను మీ ఇంట్లో వాళ్ళతో. ఒకవేళ నీకు అదే ప్రాబ్లం అయితే అని అనగానే, సార్ ప్లీజ్, నాకు ఇష్టం లేదు, ఎవరి గురించి కాదు అని చెప్పేసి అంటుంది. ఇంకేం మాట్లాడినా బాగుండదు, తను ఇబ్బంది పడుతుంది అని. ఓకే వైష్ణవి, టేక్ కేర్. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా అడిగి ఇబ్బంది పెట్టను, కానీ ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నీకోసం. నీకు ఎప్పుడైనా మనసు మారినా, నా గురించి థింక్ చేసినా నా నెంబర్ ఉంది కదా, ఒక్క మెసేజ్ పెట్టు, నీ దగ్గర వాలిపోతా. ఓకేనా? జాగ్రత్త, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. వైష్ణవి మాట్లాడింది కానీ ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా వల్ల వివేక్ సార్ చాలా బాధపడుతున్నారు, అంతా నా వల్లే అని ఏడుస్తుంది. ఇక్కడ వివేక్ తట్టుకోలేకపోతున్నాడు. నాకు ఇష్టం లేదు అన్న వైష్ణవి మాటే పదే పదే తన మనసుని గుచ్చుతుంది. ఓకే, మనం కావాలి అనుకుంటే సరిపోతుందా? మనల్ని కూడా కావాలనుకోవాలి, అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు. ఇట్స్ ఓకే వైష్ణవి, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను వస్తే ఇంకా నువ్వు కూడా డిస్టర్బ్ అవుతావు. నేను కూడా నిన్ను చూస్తూ ఊరుకోలేను. అందుకే ఇంకా కాలేజ్కి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అని. నిన్ను చూడకుండా ఎలా ఉండాలి వైష్ణవి? నిన్ను చూస్తే కానీ రోజు గడవదు నాకు. అలాంటిది నిన్ను చూడకుండా, నీ నవ్వు చూడకుండా ఎలా ఉండాలి అని ఆటోమేటిక్గా తనకే తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకు వైష్ణవి నేనంటే ఇష్టం లేదు, ఏం చేయాలి అని అనుకుంటూ ఏడ్చి ఏడ్చి అలాగే పడుకుండిపోయాడు. తెల్లవారుజామున ఎప్పుడో 9 గంటలకి లేచాడు. మొహంలో కలలేదు, ఏదో కోల్పోయినట్టు మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఉంది ఫేసు, వాడిపోయి పీక్కుపోయి. తనని డిస్టర్బ్ చేయకూడదు, తను హ్యాపీగా ఉండాలి అంతే. నాకు తప్పదు అనుకొని ఇంకా కాలేజ్ హెడ్కి మెయిల్ చేశాడు. రిజిగ్నేషన్ లెటర్ సెండ్ చేసి ఇంకా రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ, వివేక్ ఏంట్రా ఇలా సడన్గా వచ్చావు? కాలేజ్ అయిపోలేదు కదా, ఏం చెప్తావు? నాన్న ఇంట్లోనే ఉన్నారు అని మెల్లగా చెప్తూ ఉంది. ఇంతలో రానే వచ్చాడు ధనంజయ్ వర్మ. ఏంటి, అయ్యగారికి సరిపోయిందా షికార్లు? ఇన్ని రోజులకు వచ్చాడు, ఇప్పటికైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా లేక ఇంకా అని ఆగిపోయాడు. వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా తీసుకుంటాను నాన్న అని చెప్పేశాడు. వాళ్ళమ్మ అయితే వెంటనే షాక్ అయింది. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు, ఏం జరిగి ఉంటుంది అని. వివేక్ చెప్పగానే, హో సూపర్, అయితే రేపు అనౌన్స్ చేద్దాం, పార్టీ అరేంజ్ చేసి అని అనగానే, మీ ఇష్టం నాన్న అంటాడు వివేక్. దాంతో ధనంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎన్ని రోజులకి ఒప్పుకున్నాడు అని. వెంటనే పార్టీ అరేంజ్మెంట్స్ చూడాలి, నేను వెళ్తున్నా బాయ్ అని తినకుండానే వెళ్ళిపోయాడు. ఏంట్రా వివేక్, ఏం జరిగింది? కాలేజ్ అయిపోలేదు, మధ్యలోనే వచ్చేసావు. ఏదో జరిగింది, నీ మొహం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏమైందా నాన్న చెప్పు అని అనగానే, అప్పటి వరకు లోపల దాచుకున్న బాధనంతా తన తల్లి అడగగానే వివేక్ వెంటనే తనని హక్ చేసుకొని అమ్మా అని ఏడవటం స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు ఎప్పుడూ వివేక్ని అలా చూసింది లేదు తను. ఫస్ట్ టైం వివేక్ అలా బాధపడుతుంటే తనకి కూడా చాలా బాధేసింది. ఏమైంది వివేక్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావురా? అసలు ఏం జరిగింది చెప్పు. మధ్యలో ఎందుకు వచ్చేసావు? కాలేజ్ అయిపోయే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోను అని చెప్పేసి ఇప్పుడేమో మీ నాన్నగారు అడగగానే ఓకే అని చెప్పేశావు. అసలు ఏం జరిగింది అని అడగగానే జరిగిన విషయం అంతా తన తల్లికి చెప్తాడు. తను ప్రపోజ్ చేయడం, తను యాక్సెప్ట్ చేయకపోవడం, అయినా కొద్ది రోజులు వెయిట్ చేసి మళ్ళీ అడగడం, తన ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పేయడం, ఇదంతా కూడా తనకి చెప్పగానే తను కూడా వివేక్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే వివేక్ కూడా వాళ్ళ ఇంట్లో మాట్లాడుతా అన్నా కూడా
అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పింది. దాంతో ఇంకా తను కూడా వెళ్ళి మాట్లాడితే ఒప్పుకుంటుంది అన్న నమ్మకం కూడా లేదు తనకి. తను కూడా ఏం చెయ్యలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఓన్లీ వివేక్‌ని ఓదార్చడం తప్ప ఏం చెయ్యలేదు. ఎలా ఓదార్చాలో కూడా తనకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నాన్న, చిన్న పిల్లలా ఏంట్రా ఇది? అమ్మా, నాకు అస్సలు అవ్వట్లేదమ్మా. ఎందుకో ఫస్ట్ టైం తనని చూడగానే నచ్చేసింది. తను లైఫ్ పార్ట్నర్‌గా ఉంటే బావుంటుంది. చాలా చాలా బావుంటుంది అనుకున్నాను. ఎన్ని రోజులు తన కోసం వెయిట్ చేశాను కానీ ఫస్ట్ టైం అమ్మా. నాకు లైఫ్‌లో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇక్కడే ఆగిపోతానేమో అని కూడా అనిపిస్తుందమ్మా. ఏంటి వివేక మాటలు? తనకంటే మంచి అమ్మాయి నీ లైఫ్‌లోకి వస్తుంది నాన్న. దేవుడు ఒకటి నీకు ఇవ్వలేదు అని అంటే దానికన్నా మంచిదేదో నీ కోసం వెయిట్ చేస్తుందనే కదా. ప్లీజ్ అవన్నీ నీ మనసులో పెట్టుకొని ఇలా ఉండటం ఏం బాగోలేదురా. అసలు ఎప్పుడూ కూడా నిన్ను ఇలా చూడలేదు నేను. నువ్వు ఇలా ఎప్పుడు బాధపడకూడదని, ప్రతిదీ నీకు నచ్చేలా నువ్వు హ్యాపీగా ఉండాలని చిన్నప్పటి నుంచి నేను ఎంత సంతోషంగా చూసుకున్నామో తెలుసా. కానీ ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతుంటే నేను యాజ్ ఎ పేరెంట్గా నేను ఓడిపోయినట్టే అనిపిస్తుంది. మా ఇందులో మీ తప్పేముంది? మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా నేనేది అడిగితే అది నాకు ఇచ్చారు. కానీ ఆ దేవుడికి నేనంటే నచ్చలేదేమో. నాకు కావాల్సింది నాకు ఇవ్వట్లేదు. చాలా బాధేస్తుందమ్మా. తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకో మనసుకి చాలా దగ్గరైపోయిందమ్మా వైష్ణవి. కానీ ఇప్పుడు తను అలా చెప్పగానే నా మనసు ఎలా యాక్సెప్ట్ చేస్తుందమ్మా అని తల్లిని హగ్ చేసుకొని చాలా ఏడుస్తున్నాడు. దాంతో వాళ్ళమ్మకి కూడా ఏడుపు వచ్చేసింది. ప్లీజ్ నాన్న, నువ్వు ఇలా బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను రా అనగానే తన కోసం వాళ్ళమ్మని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, సరే అమ్మ నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని అనగానే సరే అని తను వెళ్ళి టిఫిన్ అరేంజ్ చేసింది తన కోసం. రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిల్చొని అలాగే ఏడుస్తున్నాడు. ఎంతసేపు అలానే ఉన్నాడో తనకే తెలియదు. అలా ఏడ్చి ఏడ్చి బయటకు వచ్చాడు. టిఫిన్ చేయాలని లేదు కానీ వెళ్ళకపోతే అమ్మ బాధపడుతుంది అని ఇంకేం చేయలేక వెళ్ళిపోయాడు. వెళ్ళగానే వాళ్ళమ్మ టిఫిన్ అరేంజ్ చేసింది. తినేసి సరే అమ్మ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు బెడ్రూమ్లోకి. ఏడ్చి ఏడ్చి తనకు అస్సలు ఓపిక లేదు, ఇంకా అలాగే పడుకున్నాడు. సో మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? తను వివేక్ కాలేజ్ మానేశాడు అని తెలిసిన తర్వాత వైష్ణవి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది ముందు ముందు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.